హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో చాలా మంది రైతులు అయితే స్టిల్ ఇంజన్లు అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఇంజన్లు అయితే రైతుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు అవుతుంది. ఈ ఇంజన్లకు ఈ ఇంజన్లు రైతులు చాలా మంది బాగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇవాళ మనం స్టిల్ SR420 అనే ఇంజన్ గురించి అయితే తెలుసుకుందాం. ఆ ఇంజన్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా పనిచేస్తుంది, అండ్ ఈ ఇంజన్కి తైవాన్ ఇంజన్లకు ఉన్న డిఫరెన్స్ ఏంది అనేది మనం ఇవాళ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చెప్పుకున్నట్లయితే ఈ స్టిల్ ఇంజన్ ఏదైతే ఉందో ఇది జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్. దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ కూడా మనకి జర్మనీలో ఉంటుంది. అండ్ దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 13 లీటర్లు ఉంటుంది. అండ్ ఇది 2 స్ట్రోక్ ఇంజన్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో స్టిల్ కంపెనీ వాళ్ళది మనకి 2T ఆయిల్ ఉంటుంది. అది మనం 20 ml కలపాలి ఫ్రెండ్స్. మనం లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఇండియాలో దొరికేవి అవి మొత్తం మనం 40 ml కలపాలి ఫ్రెండ్స్. అది కలిపేసి మనం ఇంజన్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ఇంజన్లో యూజ్ చేసిన సిలిండర్స్ అయినా చాంబర్లు అయినా కానీ పిస్టన్ ఏదైతే ఉందో ఇవన్నీ మెగ్నీషియంతో తయారు చేయబడతాయి ఫ్రెండ్స్. మెగ్నీషియంతో తయారు చేయడం వల్ల ఏంటంటే మనకి ఇవి ఎంత హీట్ అయినా కానీ వెంటనే కూల్ అవుతుంటాయి అన్నమాట. అంటే మనం నార్మల్ తైవాన్ ఇంజన్తో పోల్చుకున్నప్పుడు ఇవి చాలా తక్కువగా హీట్ అవుతాయి. అండ్ ప్రతి వస్తువు కూడా మనకు చాలా హెవీగా ఉంటుంది. ఇంజన్లు తీసుకున్న రైతులు ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రిపేర్ కూడా రాలేదని చెబుతున్నారు ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్లయితే వీటిలో ఇక్కడ కార్ బ్యాటరీ ఉంటుంది. ఈ కార్ బ్యాటరీ కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మనకి తైవాన్ ఇంజన్ లాగా వాటర్ నలకలు వచ్చి మనకి వాషర్ పోవడం ఇలా అంతా దీంట్లో ఉండదు. ఎందుకంటే దీంట్లో పంపు సిస్టమ్ అనేది మనకు ఉండదు. దీంట్లో ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఎయిర్ అనేది వస్తుంది. మనం ఏదైతే మనం చూసుకున్నట్లయితే శీతాకాలంలో ఉదయాన్నే మనకి మంచు పడుతుంది చూసారా ఫ్రెండ్స్. అప్పుడు మన చుట్టూరున్న చెట్లు చూసినట్లయితే వాటిపైన నీళ్ళగా ఉంటుంది. చాలా సన్నగా నీళ్ళ లెక్క ఉంటుంది ఫ్రెండ్స్. మనం దీంతో కొట్టినప్పుడు ఆ తరహాలో ఉంటుంది ఆకు. మనం తైవాన్ ఇంజన్తో కొట్టినప్పుడు ఏంటంటే మనకి ఆకు పైన నీళ్ళు అనేది ఏదైతే ఉందో నీటి బిందులుగా ఉంటాయన్నమాట. అది ఫోర్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. దీంతో కొట్టినప్పుడు ఏంటంటే అలా అంటే మనకి జరగదు. వాటర్ ఒక మొక్కకి ఎంతైతే ఒక ఆకుకి కావాల్సిందో అంతవరకు ఆకు తగిలిద్ది. అండ్ ఎయిర్ రావడం వల్ల మనకి ఎయిర్ ఉండడం వల్ల ఏంటంటే చెట్టు బాగా ఊగి ఆకు యొక్క పై భాగానికి కింద భాగానికి 2 భాగాలకు కూడా మందు అనేది చాలా సమానంగా తగులుతుంది ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే మనం తైవాన్ ఇంజన్తో 100 లీటర్లు వాటర్ కనుక పడితే మనకి మందు కొట్టడానికి ఈ ఇంజన్తో వచ్చేసి మనకి 50 లీటర్లు సరిపోతుంది ఫ్రెండ్స్. 50 లీటర్లతో మనం మందు అయితే కొట్టవచ్చు దీంతో. అండ్ దీని మైలేజ్ కూడా వచ్చేసి మనం 1 లీటర్ కనుక ఫిల్ చేసామంటే మనకి 9 ట్యాంకులు వచ్చింది ఫ్రెండ్స్. మనం ఆ 9 ట్యాంకులతో మనం మందు కొట్టే ప్రక్రియ ఏదైతే ఉందో అది మనం ముగించుకోవచ్చు. దీనికైతే ఎటువంటి రిపేర్లు అనేది రావు. మనం చేయాల్సింది ఏం లేదు. మనకి దీని కింద అయితే ఇలా ఇక్కడ ప్లగ్ పానా అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్. ఇలా అయితే మనకు ఒక ప్లగ్ పానా ఇస్తారు. మనం ఈ ప్లగ్ పానా అండ్ ఇటు సైడ్ వాడు స్క్రూ డ్రైవర్ ఇస్తారు. మనం ఈ ఒక్క దాంతో ఇక్కడ ఉన్న ఈ హోల్ ఇంజన్ అయితే మనం ఓపెన్ చేయవచ్చు. ఓన్లీ ఇవే ఉంటాయి కదా, మిగతా ఎటువంటివి కూడా ఉండవు మన దగ్గర. దీంతో మనమే ఓపెన్ చేయొచ్చు. మనం ఈ ప్లగ్ పానాతో అప్పుడప్పుడు ప్లగ్ ఓపెన్ చేసి ఎక్కడైతే అక్కడ ఈ ప్లగ్ అనేది నల్లగా అవుతుంది ఫ్రెండ్స్. మనం దాన్ని క్లీన్ చేసుకొని తర్వాత ఏదైతే కార్ బ్యాటరీ ఉందో ఇక్కడ కార్ బ్యాటరీ ఓపెన్ చేయగానే మనకు అక్కడ ఫిల్టర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫిల్టర్ని మనం క్లీన్ చేసుకొని అండ్ కార్ బ్యాటరీలో ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఎటువంటి రిపేర్లు అయితే ఈ ఇంజన్లో ఉండవు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం దీనికి ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఇలా అయితే ఏదైనా తైవాన్ ఇంజన్ ఉందో దానికి హోల్ అది చాలా భిన్నంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంజన్ మనకు దీంట్లో ఎటువంటి మెయింటెనెన్స్ అయితే ఉండదు. మనం తైవాన్ ఇంజన్కి మార్చినట్టు ఇంజన్ ఆయిల్ మార్చాలి ఇలా అంతా ఉండదు ఫ్రెండ్స్. మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ ఇంజన్లో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా హెవీగా ఉంటుంది. అండ్ మళ్ళీ మీరు చూసినట్లయితే ఇంజన్ చూసిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ ఇంజన్లో ఏమన్నా వస్తువులు చెడిపోతే అవి మనకు దొరుకుతాయా లేదా బయట అనేది ప్రతి ఒక్క రైతుకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. మీరు భయపడాల్సిన పనేం లేదు. దీంట్లో ప్రతి వస్తువు కూడా మనకి మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ చెప్పాలంటే చాలా త్వరగా దీంట్లో ఏ వస్తువు కూడా పోదు. ఒకవేళ పోయినా కానీ మన దగ్గర అన్ని కూడా అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు భయపడాల్సిన పని. మనకైతే వాళ్ళు 3 నాజిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అదే చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఏదైతే నాజిల్ ఉందో మనకి ఒక వైపు కిందకి వెళ్తుంది, వేరే వైపు వేరే డిస్టెన్స్కి వెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఇలా పెట్టామంటే ఒకటి కిందకి అండ్ ఒకటి పైకి వెళ్తుంది. మనం ఇలా క్రాస్ పెడితే ఒకటి ఇటు సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది చూసినట్లయితే హారిజెంటల్గా వస్తుంది. అంటే ఇప్పుడు మనం నార్మల్ తైవాన్ ఇంజన్ పెట్టి గన్ పెట్టి యూజ్ చేసినప్పుడు ఎలాగైతే వస్తుందో అలా వస్తుంది ఇది. అండ్ మనం ఇది ఈ యాంగిల్లో పెడితే మొత్తం కిందకు వస్తుంది, ఈ యాంగిల్లో పెడితే మొత్తం పైకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి బత్తాయి తోటలు, తర్వాత మామిడి తోటలు, ఏదైతే తోటలు హైట్గా ఉన్న పొలాలు ఏవైతే ఉన్నాయో
వాటికి మనం మందు కొట్టే సమయంలో మనం ఇలా చేతిని ఇలా ఎత్తాల్సిన అవసరం లేదు. మనం గన్ని ఇలా పెట్టుకున్నా కానీ మనం ఈ నాజిల్ యూజ్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది పైకి వెళ్తుంది ఎయిర్తో పాటు. మనం ఏదైతే ఈ స్టిల్ ఇంజిన్ ఉందో మనం దీన్ని పొడి మందు ఏవైతే మందులు కొట్టడానికి ఉన్నావో అది మనం చాలా ఈజీగా కొట్టచ్చు. పొడి మందు అయితే దీంట్లో మనం చాలా ఎక్సలెంట్గా కొట్టచ్చు ఈ ఇంజన్తో అయితే. మీరు చూసుకున్నట్లయితే ఈ స్టిల్ ఇంజన్తో మందు కొట్టడమే కాకుండా మనం చూసుకున్నట్లయితే కొన్ని తోటల్లో ఆకులు ఎండిపోతూ ఉంటాయి. ఆకులు ఎండిపోయేవి కింద పడి అక్కడ ఏరియా దాకా మొత్తం కూడా మనకి గలీజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం ఇక్కడ వాల్ ఏదైతే ఉందో దాన్ని ఆపుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకొని ఇది బ్లోయర్ లెక్క యూజ్ అవుతుంది, ఎయిర్ బ్లోయర్ లెక్క. మనం ఇలా చేసుకొని కొడుతుంటే ఆ ఎయిర్ ఫ్లో వల్ల మనకి కింద ఉన్న ఆకులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక సైడ్కి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం దీంతో ఒక బ్లోయర్ లెక్క కూడా మనం ఉన్న పరిసరాలని క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం దీన్ని అయితే అన్ని రకాలుగా కూడా యూజ్ చేయవచ్చు. పొడి మందు కొట్టడానికైనా ఇతర ఏ మందులు కొట్టడానికైనా కానీ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటుంది. ప్రతి చిన్న వస్తువు కూడా మనకి జర్మనీలో తయారవుతుంది. మీరు కన్నా చూసుకున్నట్లయితే దీని బెల్ట్లు కూడా చాలా హెవీగా ఉంటాయి. మీరు ఇంజన్ 10 సంవత్సరాలు మాత్రం అలానే ఉంటాయి, ఇవైతే మార్చుకోవడానికి లేదు. మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి, మనం ఈ ట్యాంకీలో వాటర్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ పైప్ ఏదైతే ఉందో ఆ పైపు గుండా వాటర్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఇది వాల్ అంటారు ఫ్రెండ్స్. మనం దీన్ని ఆపుకోవచ్చు అని ఆన్ చేసుకోవచ్చు, ఇలా ఆపుకోవచ్చు, ఇలా ఆన్ చేసుకోవచ్చు. ఇదైతే 3 స్టెప్పులు స్టార్ట్. ఇదైతే 3 స్టెప్పులు ఇలా ఉంటేమో ఆఫ్ అయినట్టు ఫ్రెండ్స్. అండ్ ఇది ఒకటో స్పీడ్ మీద పెట్టినప్పుడు ఇదిగోండి మనకు కొద్దిగా ప్రెస్ అవుతుంది. ఇది రెండు మీద ఇంకొంచెం ప్రెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది 3వ స్టెప్. 3వ స్టెప్ మీద పెట్టినప్పుడు మనకు మొత్తం ప్రెస్ అవుతుంది. మీరు చూసినట్లయితే మనం దీన్ని ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇక్కడైతే వాళ్ళు మనకి చాలా పాయింట్లు అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం ఇక్కడ 1 నుంచి 6 దాకా ప్రొవైడ్ చేశారు. మనం దీంట్లో ఎన్నో పాయింట్లు కావాలంటే అన్నో పాయింట్లు పెట్టుకొని మనం అయితే వాటర్ని అయితే కొట్టవచ్చు. ఇది 1, 2, 3 ఇలా అంటే మనం మారుస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ వాటిలో ఫోర్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, వాటర్ యొక్క ఫ్లో అన్నది. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎయిర్ అనేది వస్తుంది. ఎయిర్ వచ్చి దీంట్లోంచి ఎయిర్ వచ్చేటప్పుడు పైనుంచి వాటర్ పడుతుంది అనమాట. ఆ ఎయిర్కి ఆ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక పొగ మంచులా తయారవుతుంది. మనం ఒక చోట మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం కూడా ఆ ఏరియా అంతా కూడా పొగ మంచులా తయారవుతుంది అనమాట. అలా అందువల్ల మనకి ఇది ఇక్కడ నలకలు పడి వాషర్లు పోవడం ఇలా అంతా ఇలాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అది స్టిల్ ఇంజన్లో అయితే రావు ఫ్రెండ్స్ మనకి.